హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. గుడ్డు కూర, గుడ్డు పులుసు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. కొత్త టేస్ట్తో ఆమ్లెట్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ కర్రీ వచ్చేసి రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 గుడ్లు వరకు కొట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తాయండి ఆమ్లెట్స్. 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న పెనం పెట్టుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ని చిన్న చిన్న ఆమ్లెట్స్ కింద వేసుకోవాలి. ఒక వైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా ఒక 1/2 మినిట్ వరకు ఆమ్లెట్ ని చక్కగా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా చక్కగా వచ్చింది. మొత్తం ఆమ్లెట్స్ ని ఇలా వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉండే బాండీ తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజు ఉన్న 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు టేస్ట్ కు తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ ముందు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. 3 లేదా 4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 6 లేదా 5 వరకు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న 2 టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమాటాలని మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టమాటా అయితే పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఒక 1/2 మినిట్ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. కూరకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ వేసాను. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆమ్లెట్స్ ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఆమ్లెట్స్ ని వేసేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మరో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. కూరలో ఉన్న వాటర్ పీల్చుకుని చక్కగా ఉడికాయండి. ఫైనల్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత అటు ఇటుగా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా రైస్ తోటైనా రోటీస్ తోటైనా చాలా బాగుంటుందండి. ఈ ఆమ్లెట్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.